ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 9వ తారీఖు 2025. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5 మరియు 7 వచనాలు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రార్థన పర్వతాలను కదిలిస్తుంది. ప్రార్థన అరణ్యంలో ప్రవాహాలను ప్రవహింపజేస్తుంది. ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుంది. ప్రార్థనతో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అది వివాహ సంబంధమైన, పిల్లలు లేకపోయినా, ఆస్తి కొరకు పాటుపడుతున్నా, న్యాయ వ్యవస్థలో న్యాయం కోసము కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, లేకపోతే భరించలేని బాధ అయినా, లేకపోతే వైద్యులు స్వస్థపరచలేని రోగమైనా, అది ఏదైనా సరే ప్రార్థన వల్ల సమస్తమును సాధ్యమే. ఇక్కడ సంఘం పేతురు కోసం ప్రార్థించింది. దేవుడు అతన్ని జైలు నుండి బయటకు తీసుకువచ్చారు. మీరు మరియు నేను ఇతరుల కోసం ప్రార్థిస్తే మనం కూడా అద్భుతాలను అనుభవించగలం. మనం ఇతరుల కోసం ప్రార్థిద్దామా ఇప్పుడు? ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం ముందు ఎవరెవరైతే ఏ బాధలతో కష్టపడుతున్నారో వారి బాధలను తీర్చండి. వైద్యులు నయం చేయలేని భయంకరమైన రోగాలతో ఆసుపత్రులలో ఐసీయూలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్వస్థపరచండి. ఈ క్రిస్మస్ టైంలో అందరికీ మంచి ఆరోగ్యం వేయండి. భార్యాభర్తల కలహాలైనా, కుటుంబ కలహాలైనా వాటన్నిటినీ అణచివేసి శాంతినివ్వండి. పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వండి. వివాహం కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సదవకాశాలు దయచేయండి. బిజినెస్లో ప్రయత్నం చేస్తున్న వారికి వారి బిజినెస్ ఫలించినట్లు సహాయం చేయండి. తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా మీ రక్షణానందం అందరికీ దయచేయండి. తిరిగి ప్రభువా, మేమందరము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన ద్వారానే దేవుని ద్వారా మనుషులను కదిలించడం సాధ్యమవుతుందని హడ్సన్ టేలర్ చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.